ముకుందా జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళా అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 5.99% VA, నక్షి, రోడియం, జెమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుండి 28 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు మూడో రోజు ఘనంగా జరిగాయి. ఆత్మీయత, ఆధ్యాత్మికత, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా వేడుకలను నిర్వహిస్తున్నారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా పూల పండుగలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు మూడో రోజు అంగరంగ వైభవంగా కొనసాగాయి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులతో పాటు ఆర్ట్స్ కాలేజ్ ఆచార్యులు, ప్రిన్సిపల్ ఖాసిం కూడా బతుకమ్మ ఆడారు. సంగారెడ్డి కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బతుకమ్మ ఆటపాటలతో కలెక్టరేట్ ప్రాంగణం సందడిగా మారింది. మిరుదొడ్డిలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. నారాయణపేటలోని ఎస్పీ పరేడ్ మైదానంలో మహిళా పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పూల పండుగను ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆడిపాడారు. జగిత్యాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆ పార్టీ మహిళా నేతలు గొంగిడి సునీత, పద్మా దేవేందర్ రెడ్డి, తులబొమ్మ పాల్గొన్నారు. ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడారు. కరీంనగర్లో మూడో రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సప్తగిరి కాలనీ పద్మానగర్లో ముద్దపప్పు బతుకమ్మను జరుపుకున్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. ఖమ్మంలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. వాడవాడలా మహిళలు బతుకమ్మలను పేర్చి చుట్టూ చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బతుకమ్మలకు పూజలు చేసి ఆటపాటలను ప్రారంభించారు. సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. హైటెక్ కాలనీలోనూ వేడుకల్లో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.